పిఠాపురం నియోజకవర్గంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించారు. సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్నారు. కళాకారులతో కలిసి పవన్ కళ్యాణ్ డాన్స్ వేశారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. సోషల్ మీడియాలో తనపై వస్తున్న అసత్య ప్రచారాలను, నెగిటివ్ వార్తలను వైరల్ చేస్తున్న తీరుపై పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. పాఠశాలల్లో పిల్లల మధ్య జరిగే చిన్న చిన్న గొడవలకు కూడా కులం రంగు పులుముతున్నారని మండిపడ్డారు. విపక్ష సభ్యులు తమ నియోజకవర్గాల్లో ఏం జరుగుతుందో పట్టించుకోకుండా తన నియోజకవర్గంలోకి వచ్చి విమర్శలు చేయడంపై ధ్వజమెత్తారు. పిఠాపురంలో శాంతి భద్రతల విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడే ప్రసక్తి లేదని పవన్ హెచ్చరించారు. తనతో సహా ఎవరు వ్యవస్థలకు అతీతులు కారన్నారు. చట్టాన్ని అతిక్రమించే వారు ఎవరైనా సరే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. చేస్తున్నటువంటి సందర్భం మనం చూస్తున్నాం. ముఖ్యమంత్రి వర్యులు వారికి స్వాగతం పలకడం జరుగుతోంది. గట్టిగా చప్పట్లతో కళాకారులతో వారు కూడా నేరుగా పాల్గొని సాంస్కృతిక కార్యక్రమాలతో వారు అందరూ కూడా వారిని ఎంతగానో ఎంకరేజ్ చేస్తున్నటువంటి సందర్భం మనం చూస్తున్నాం. ముఖ్యమంత్రి వర్యులు వారికి స్వాగతం పలకడం జరుగుతోంది. గట్టిగా చప్పట్లతో కళాకారులతో వారు కూడా నేరుగా గోదావరి జిల్లాల సంస్కృతిలో మార్పు రావాలని పవన్ ఆకాంక్షించారు. సంక్రాంతి పండుగ అంటే కేవలం కోడి పందాలు, పేకాట, కోట్ల రూపాయల జూదం అనే ముద్ర పోవాలని ఆయన పిలుపునిచ్చారు. పొరుగు రాష్ట్రమైన తెలంగాణ ప్రజలకు గోదావరి జలాల ఆతిథ్యాన్ని రుచి చూపించాలని, పండుగను సంప్రదాయబద్ధంగా జరుపుకోవాలని సూచించారు. తాను పేరంటాలకు, వేడుకలకు వ్యక్తిగతంగా హాజరు కాలేకపోతున్నానని కొందరు విమర్శిస్తున్నారని, అయితే తన దృష్టి ఎప్పుడూ ప్రజల సంక్షేమం, అభివృద్ధిపైనే ఉంటుందని ఆయన వివరణ ఇచ్చారు. స్వాగతం పలకడం జరుగుతోంది. గట్టిగా